హాయ్ అండి. ఇవాళ మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రంట్లు అనేది ఎలా కుట్టుకోవాలో అందరికీ అర్థమయ్యే విధంగా చూపించబోతున్నానండి. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు అయితే ఇలా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్లు అనేవి ఉల్టా సీదా లేకుండా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసింది పైవైపుకి మనకు కనిపించేలాగా పెట్టుకొని కనుక మనం ఇలాగా అటాచ్ చేసుకున్నామంటే కన్ఫ్యూజన్ అనేది లేకుండా మారిపోకుండా ఉంటాయండి. ఫ్రంట్లు రెండు ఒక సైడ్కే వచ్చేస్తూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి. ఇలా మార్కింగ్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అయితే మనం కుట్టుకోవచ్చు. ఇలా లైనింగ్ని చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా చుట్టుపక్కల మొత్తం కూడా ఇలా అటాచ్ చేసుకొని ముడతలు అనేవి లేకుండా చూసుకొని మనం ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రెండవ ఫ్రంట్ కూడా సేమ్ అలాగే చూసారా, మార్కింగ్ నేను చేసింది అనేది పైవైపుకి వచ్చింది కదా. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా చుట్టూ కూడా మనం నీట్గా లైనింగ్ బ్లౌజులు అనేవి మనం కుట్టుకునేటప్పుడు ఎక్కడ ముడతలు అనేవి లేకుండా చూసుకుంటూ నీట్గా జాయింట్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలండి. ఇలా చుట్టూ కూడా మనం లైనింగ్ని ఇలా కుట్టేసుకోవాలి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నిదానంగానే కుట్టుకోండి, నీట్గా ఉంటుంది. చూసారా, రెండు ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, ఇలా మొత్తం ఖర్చు అంతా కట్ చేసిన తర్వాత రెండు కూడా ఇలా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న తర్వాత చూసారు, ఇప్పుడు ఫ్రంట్లో కొంచెం నాకు చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది. ఇలా మనకి క్లాత్ సరిపోనప్పుడు ఎలా జాయింట్ వేసుకోవాలనేది కూడా చూసేయండి. చూడండి, ఇలా మనకి చిన్న పీసు జాయింట్ వేసుకోవడం చాలా ఈజీ. ఒక పీస్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని రెండు కుట్లు అయితే వేసుకోండి. ఒక కుట్టు వేసుకుంటే మీకు ఊడిపోతుంది, అందుకని రెండు కుట్లు అయితే వేసుకోండి. చాలా ఈజీగా ఇలా మీరు లైనింగ్ని అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక పీస్కి కూడా సేమ్ ఇలాగే జాయింట్ అయితే వేసుకోవాలండి. దానికి ఎలా వేసుకున్నామో దీనికి కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డాట్స్ అనేవి ఎలా కుట్టుకోవాలో చూడండి. ఈ డాట్స్కి మనం ముందుగానే ఇలా టక్స్ అయితే ఇచ్చుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు. ఇలాగా మనం డాట్స్ వేసుకునేటప్పుడు కొంచెం మనం వేసుకున్న కటింగ్ను బట్టి ఆది బ్లౌజ్ని బట్టి మనకి ఈ డాట్ అనేది ఎంత పొడవు ఉందో చూసుకొని దాని ప్రకారం వేసుకోవాలండి. ఇలా ఈ డాట్ వేసిన తర్వాత మనం మధ్యలో డాట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి చంక రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఇలా ఇంకొక డాట్ వేసుకోవాలి. చూడండి, ఇలా 3 డాట్లు అనేవి ఇలా వేసుకోవాలి. చూడండి, మీకు ఇంకొకటి కూడా కుట్టి చూపిస్తాను. చూడండి, ఇలాగా డాట్స్ అనేవి ఇలా వేసుకోవాలి. ముందుగా మనం ఫస్ట్ ఈ డాట్ వేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడ నుంచి మనం ఫస్ట్ వేసుకున్న డాట్ దగ్గరికి ఇలా పట్టేసుకొని ఈ డాట్ అనేది ఇలా వేసుకోవాలి.
ఇలా డాట్స్ మనం కుట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి. 2 డాట్లు రెండు ఫ్రంట్ పార్ట్లు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి షేప్ బెల్ట్లు ఏ విధంగా వేసుకోవాలో చూడండి. నేను షేప్ బెల్ట్లు కటింగ్ చేసుకోలేదు, ఇప్పుడు కట్ చేసుకొని ఇప్పుడే స్టిచ్ చేస్తాను చూడండి. ఈ షేప్ బెల్ట్లు వేయడానికి మనం ఇలా లైనింగ్ క్లాత్ని ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కాకుండా ఏదో ఒక వేస్ట్ క్లాత్ని అయితే ఇలాగా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనకి కొంచెం షేప్ బెల్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మరి ఒక పొర 2 పొరలు వేసుకున్నామంటే పలచగా ఉంటుంది. అందుకోసం నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఫస్ట్ మనం తీసుకున్న ఆ క్లాత్ చూడండి, ఇప్పుడు మొత్తం 4 క్లాత్లని నేను యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్లోని ఈ క్లాత్ని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని క్రాస్లు అవి లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ముందుగా ఫస్ట్ మనం చేయాల్సింది లైనింగ్ పీస్ని తీసుకోవాలండి. తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ లైనింగు, తర్వాత మనం వేస్ట్ క్లాత్ తీసుకున్నాం కదా దానిపైన మళ్ళీ లైనింగు, దానిపైన బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టుకోవాలి. సేమ్ ఇందాకట్లాగే ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్, తర్వాత మనం వేరే క్లాత్ తీసుకున్నాం కదా అది, దానిపైన మళ్ళీ లైనింగు, తర్వాత మనం బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా పక్కకు అనుకొని ఇలా కుట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలాగా నీట్గా హెచ్చు తగ్గులు అనేవి లేకుండా చూసుకొని ఇలాగా మనం రెడీ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ అనేది తీసుకొని కొలత అనేది తీసుకోవాలండి. చూడండి ఏ విధంగా తీసుకోవాలో. మనకి ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కడైతే కుట్టు ఉంటుందో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచి పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి మనకి అక్కడ ఉన్న కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇది ఫ్రంట్ వైపునే మనం అంటే కాజాల వైపు ఉక్సులు పట్టి వైపు నుంచి మనం కుడతాం కదా, అందుకోసం మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఆ ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఒకదానిపైన ఇంకొకటి ఇలా పెట్టేసుకొని సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్లకి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇది. మనకి ఎక్కడ కూడా కుట్టు కనిపించదు. మనకి గుచ్చుకునే లాంటివి ఏమన్నా ఉంటే అలాంటి బ్లౌజులకి మనకి బాగా గుచ్చుకునే బ్లౌజులు ఉంటాయి కదండి, అలాంటి బ్లౌజులకి అయితే ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ పీసులు అనేవి రావు. చూడండి, ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ని అయితే ఇలా పై వైపుకి తీసుకున్నాను కదా, ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ మామూలుగా షేప్ బెల్ట్ ఎలా కుట్టుకుంటామో సేమ్ అలాగే కుట్టుకోవాలండి. చూడండి, ఒకసారి మామూలుగా ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకున్నాము.
ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మనకి షోల్డర్ దగ్గర నుంచి చూడండి పై వైపు నుంచి ఇలాగా రోల్ చేసుకుంటూ ఇలాగా తీసుకొచ్చేయాలండి. ఇప్పుడు ఈ చివరి నుంచి మనకి సేమ్ మనం కుట్టుకున్నాం కదా, అలాగే ఆ కుట్టు పైనే పడేలాగా ఇంకొక కుట్టు ఇలా కుట్టేసుకోవాలి. ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలు. చూడండి దీనిపైనే ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవడం వల్ల మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒక కుట్టు అయితే వేయకూడదు. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా లోపల నుంచి ఇలా కొంచెం కొంచెం ఇలా అయితే బయటికి లాగాలండి. చూడండి ఇలా కానీ మెల్లిగా ఇలా లాగేసారంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి ఎంతో ఈజీగా మనకి ఎక్కడ కుట్టు అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి మీకు ఇంకోటి కూడా కుట్టి చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ షేప్ బెల్ట్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటాం కదా నార్మల్గా. ఇప్పుడు ఏం లేదండి, ఈ ఒక్క పీస్ మాత్రం ఇలా చూడండి ఇలా ఉంటుంది కదా, ఒక పొరను మాత్రం ఇలాగా పక్కకి తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేసి మనం నార్మల్గా షేప్ బెల్ట్ ఎలా కుడతామో సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఏం మార్పు ఏం లేదండి, కాకపోతే ఒక పొరను మాత్రం అలా సపరేట్గా ఇలా తీసేసి అలా కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ పై వైపు నుంచి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చూడండి ఇలాగా మనం కుట్టు అయితే వేసుకోవాలి. ఆ కుట్టేటప్పుడు లోపల క్లాత్ మీద కుట్టు అనేది పడకుండా చూసుకోవాలండి. మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డింగ్ లోపల ఉన్న దానిపైన కుట్టు పడితే మాత్రం అది కష్టం అండి బయటికి రావడం. ఆ కుట్టు అనేది పడకుండా చూసుకొని ఇలాగ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టు పైన ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలా ఎక్కడైనా ఇలా కుట్టుకునేటప్పుడు డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా పట్టుకొని కొంచెం కొంచెం ఇలా కనుక లాగేసామంటే చూడండి కొంచెం నిదానంగా మెల్లిగా ఇలా లాగేస్తారంటే నీట్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి నీట్గా వచ్చేసింది మనకి. చూసారా ఎక్కడ కూడా కుట్టు అనేది ఖర్చులు అనేవి కనిపించకుండా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇలాగా. ఇప్పుడు మనం వీటికి కాజాల పట్టీ అలాగే హుక్స్ల పట్టీ అనేవి ఎలా వేసుకోవాలో చూడండి. చూడండి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఒక 2.5 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ ఉండేలాగా ఇలాగా ఒక క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టు పక్కనే ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల పట్టీ అనేది ఎలా వేసుకోవాలో చూద్దామండి. చూడండి ఇలా మనం ఒక 2.5 ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ తీసుకొని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని మనం కుట్టు అయితే వేసుకోవాలండి. మనం చివరి వరకు కూడా మనం ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా మనము కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ని ఇలా పై వైపుకి ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైనింగ్ పైన పడేలాగా ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు
ఇలా కుట్టేసుకోండి. ఉక్సుల పట్టి, కాజాల పట్టి అనేవి మీకు చక్కగా వేసుకోవడం అయితే వచ్చేస్తుంది. ఇంతేనండి, చాలా ఈజీగా మీరు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్లు రెడీ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.